ఉమ్మడి విశాఖ జిల్లా అనంతగిరి మండలం ములియగూడ గిరిజన గ్రామంలో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించింది. సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఈ క్యాంపు నిర్వహించారు. ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేక వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న గిరిజన మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు నిర్వహించింది బిగ్ టీవీ. ఈ వైద్య శిబిరంలో గైనిక్, సంతానలేమి వంటి స్త్రీల సమస్యలకు ఉచిత వైద్యం అందించారు. వివిధ రకాల పరీక్షలతో పాటు ఉచితంగా మందులిచ్చారు. ఉచిత వైద్య శిబిరంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. సామాజిక సేవలో భాగంగా ఇప్పటికే బిగ్ టీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 300 పైగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఈ క్రమంలో ఈరోజు సంజీవిని హాస్పిటల్, ఎస్కోటా సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఇటు బొర్రా గృహాల దగ్గరలో ఉన్నటువంటి ములియాగూడ గిరిజశిఖర గ్రామంలో ఈరోజు అయితే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్ మధుబాలం అంతా ఉన్నారు, ప్రముఖ గైనకాలజిస్ట్. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇటువంటి గిరిశిఖర గ్రామంకి వచ్చి ఉచితంగా వైద్యం అందించడం? చాలా ఆనందంగా ఉండండి. ఇలా బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఇలా ఒక గైనిక్ మెగా మెడికల్ క్యాంప్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. పేషెంట్స్ కూడా వస్తున్నారు. ప్రజలు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ కానివ్వండి, కంప్లైంట్స్, అది చిన్నదా పెద్దదా అనేది, వాటి సివియారిటీ అనేది ఇక్కడ పేషెంట్స్కి అయితే తెలియదు. అలా ఇలా వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ కనుక్కొని వాళ్ళకి ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకి మన వైపు నుంచి ఇక్కడ ఎంతవరకు సలహా ఇవ్వగలమో అది ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలామందికి ఇక్కడ కొందరికి పొట్టలో కాయలు అలాంటివి ఉన్నవి కూడా తెలియట్లేదు. ఇలా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి అన్న ఇది కూడా వాళ్ళకి తెలియదు. అలాంటిది మనం వచ్చి ఇలా ఈ ప్రాబ్లమ్ని వాళ్ళకి తెలియజేసి వీటి సివియారిటీ ఇలా ఉంటుంది, దీనికి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్తున్నాం. చాలా మందిలో అవేర్నెస్ అయితే ఉంటుంది. అంటే ఈ గ్రామాల్లో ముఖ్యంగా ప్రజలకు అవగాహన అనేది పూర్తిగా ఉండదు, మీకు తెలిసిన విషయమే. సో ప్రధాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు మీరు? ఎక్కువగా పొట్టలో కాయలు ఉండడం, తెల్లబట్ట సమస్యలు, ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా 8వ నెల 9వ నెల వచ్చినంత వరకు కూడా స్కాన్స్ అనేవి లేకుండానే ఉంటున్నారు. 4వ నెల 5వ నెల వచ్చే వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కూడా ఏమీ తెలియట్లేదు. సో ఇక్కడికి వచ్చి మనం ఎగ్జామినేషన్ మనం ఇక్కడ ఎంతవరకు చేయగలమో చేసి స్కాన్స్ అవి కూడా మనం డిస్కౌంట్ ఇచ్చి మనం అతి తక్కువ ఖర్చుతో చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా అదే చెప్పడం జరిగింది. జనరల్గా మీరు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు అంటే అక్కడ మీరు ఏం ఊహించుకొని వచ్చారు? రియాలిటీ ఎలా ఉంది? మాకు గిరిజన ప్రాంతాల నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారండి. అందరూ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం కంటే సివియారిటీ అనేది ఎక్కువే ఉంటుంది. వాళ్ళు పొట్ట నొప్పి అని వస్తే ఖచ్చితంగా వాళ్ళకి కాయలే చూస్తాం మనం. సో అలాంటిది ఇక్కడ ఉన్న పేషెంట్స్కి అయితే చాలామందికి ఈవెన్ నేను గైనిక్ని చూస్తాను కాబట్టి గైనిక్ సమస్యల్ని ఇక్కడ చాలామంది పేషెంట్స్కి అయితే పిల్లలు పుట్టలేని సమస్యలు అయితే ఇక్కడ నేను చూస్తున్నాను. ఒక 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చారు. వాళ్ళని పూర్తిగా ఎవాల్యుయేట్ చేయడానికి మన వరకు మనం ఎంత చేయగలమో, కార్పొరేట్ హాస్పిటల్ అయినా మనం ఎంతవరకు డిస్కౌంట్ ఇచ్చి అతి తక్కువ ఖర్చుతో చేస్తామని అయితే చెప్పడం జరిగింది 3 పేషెంట్స్కి. అలా అదేవిధంగా మనం మెడిసిన్ సంబంధించి ఎటువంటి మెడిసిన్ వాళ్ళకి ఫ్రీగా అందిస్తున్నాం మనం? ఫ్రీ మెడిసిన్ అనేది ఇలా తెల్లబట్టతో వచ్చిన వాళ్ళకి కానివ్వండి, ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానివ్వండి, ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చి 5th మంత్ అయినా కానీ వాళ్ళకి తెలియడం లేదు. సో మన దగ్గరికి ఈరోజు రావడం వల్ల అందరికీ కూడా ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పడం, ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ మధుబాల మనతో చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖ జిల్లా నుండి. ఒకసారి గిరిజన ఆడబిడ్డలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పడం ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి మీకు ఫ్రీగా ఇలా మెడికల్ క్యాంప్ పెట్టడం? బాగుంది. ఉచితంగా కదా, ఉచితంగానే కాదు, ప్రాబ్లం ఉంటే రండి అన్నారు కాబట్టి వచ్చాను. ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా పెట్టారా మీ ఏరియాలో ఫ్రీగా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది మీ ఇంటి దగ్గరికి వచ్చి ఫ్రీగా ఇలా ప్రచారం చేసి రండి ఫ్రీగా చూస్తామంటే ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ప్రైవేట్గా వెళ్ళాలంటే అందరు డబ్బులు చూపించుకోవడానికి డబ్బులు మరి ఇంటికి ఉంచేసి వెళ్ళాలా. ఇప్పుడు డబ్బులు లేకుండా చూస్తున్నారు కాబట్టి మాకు పర్లేదు, బాగానే ఉంది అన్నిటికీ. అంటే నిజంగా ఇలాంటి ప్రజలకి అవసరమైనా అలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం? అవసరమండి. మీకు ఏదైనా సమస్య వస్తే ఎంత దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి మీరు? మరి ఎస్కోట వెళ్ళాలా, అరకు వెళ్ళాలా, అనంతగిరి వెళ్ళాలండి, దూరం. మరి దగ్గర వచ్చారంటే చూపించుకోవడమే ఫ్రీగా కాబట్టి అదేనండి. సో ఇది చాలా అవసరం, నిజంగా చాలా సంతోషం, అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు కూడా పూర్తిగా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి తమ దగ్గరికి వచ్చి ఇలా ఉచితంగా మందులు ఇచ్చి వైద్యం చేయడం చాలా ఆనందంగా ఉందని వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖ జిల్లా నుండి.